హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫోపోస్ట్ తెలుగు. నిన్న ఈవినింగ్ అయితే ఒక అప్డేట్ వచ్చిందండి. జీడీఎస్ అభ్యర్థులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ట్రాన్స్ఫర్ గురించి ఒక బిగ్ అప్డేట్ వచ్చింది. ఇది అందరికీ తీవ్ర నిరాశ కలిగించే అంశమే. అంతేకాకుండా కొత్తగా జీడీఎస్లోకి చేరదామనుకున్న అభ్యర్థులకు కూడా ఇది ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. అదేంటంటే ఐటీ 2.0లో భాగంగా సిఈపిటి వారు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. దానిలోని సారాంశం ఏంటంటే ఐటీ 2.0లో భాగంగా మేము ఆగస్టు 15వ తేదీ వరకు రూల్ 3 ట్రాన్స్ఫర్ని మేము కండక్ట్ చేయలేము, అంతవరకు మేము నిలుపుదల చేస్తున్నామని మనకు క్లియర్గా మెన్షన్ చేశారండి. కాబట్టి మనకు రూల్ 3 ట్రాన్స్ఫర్ అయితే పోస్ట్పోన్ అవ్వడం జరిగింది. ఓకేనా? ఇంకా వివరంగా మనం చర్చించినట్లయితే అసలు దీన్ని ఎందుకు చేశారు ఇలా అని చూసుకున్నట్లయితే మనకు ఐటీ 2.0 అని నేను ఎప్పటి నుంచో చెప్తున్నానండి. మన పోస్ట్ ఆఫీస్లో కొత్తగా మార్పులన్నీ చేపడుతున్నారు. వాటిలో భాగంగానే ఏబీపీఎంలకి వారికి సంబంధించిన డిపార్ట్మెంట్ సపరేట్ చేయడం అయితేనేమి, బీపీఎంలకు వారికి సపరేట్ డిపార్ట్మెంట్ చేయడం అయితేనేమి, ఏబీపీఎంలకి బైక్స్ ప్రొవైడ్ చేయడం, అంతేకాకుండా బీపీఎంకు సంబంధించిన సర్వర్ ఇష్యూస్ అయితేనేమి, వారికి ట్యాబ్స్ ప్రొవైడ్ చేయడం అయితేనేమి, వారికి ప్రజెంట్ ఉండే దర్పణ్ మొబైల్ యాప్ని తీసేసి ఇన్నర్ మొబైల్ యాప్ని ఇంట్రడ్యూస్ చేయడం అయితేనేమి, ఇవన్నీ కూడా ఐటీ 2.0లో భాగంగా జరగబోతున్నాయి. ఓకేనా? ఇవన్నీ కూడా నేను వీడియో చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు ఆగస్టు 15వ తేదీ వరకు మనకి ఈ కార్యక్రమం అంతా జరుగుతుంది. కాబట్టి అంతవరకు కూడా మేము ట్రాన్స్ఫర్స్ మేము కండక్ట్ చేయలేమని వారు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సిఈపిటి వారు. దీన్ని బట్టి మనము అసలు ట్రాన్స్ఫర్స్ ఎప్పుడు వస్తాయి, అసలు ట్రాన్స్ఫర్ కంటే ఎంతోమంది ఎదురు చూస్తున్నటువంటి నోటిఫికేషన్ విడుదలవుతుందా అని మనం చూసినట్లయితే మనకు ట్రాన్స్ఫర్ అనేది మామూలుగా మే ఎండ్ జూన్ ఫస్ట్ వీక్ అయితే రావాలి. కానీ వీరు ఆగస్టు 15 వరకు పోస్ట్పోన్ చేయడం జరిగింది. కాబట్టి దీన్ని బట్టి చూస్తుంటే మనకు ఇప్పుడైతే రూల్ 3 ట్రాన్స్ఫర్ అయితే ఉండే అవకాశం అయితే లేదండి. కంపల్సరీగా మనకు డిసెంబర్లో రూల్ 3 ట్రాన్స్ఫర్ ఉంటుంది. అంతేకాకుండా నోటిఫికేషన్ కూడా ట్రాన్స్ఫర్ అయితేనే నోటిఫికేషన్ విడుదలవుతుంది. కాబట్టి ట్రాన్స్ఫర్ మనకు డిసెంబర్కు అవుతే నోటిఫికేషన్ కూడా మనకు జనవరిలో నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇది ఫైనల్ కాదు, కానీ ఎక్కువగా కనిపిస్తుండేది అదే. ఎందుకంటే ఐటీ 2.0లో భాగంగా చాలా పోస్టులు అయితే మనకు పోయే అవకాశం ఉంది. కాబట్టి ఇంకా కొత్తగా వచ్చే పోస్టులు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి మనకు దాదాపు కొత్త నోటిఫికేషన్ అయితే చాలా తక్కువ పోస్టులతో ఉండేదానికి అవైలబుల్ ఉంటుంది. కాబట్టి వీరు దాదాపు జనవరి వరకు పోస్ట్పోన్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. రూల్ 3 ట్రాన్స్ఫర్ అయితే డిసెంబర్ వరకు, నోటిఫికేషన్ అయితే జనవరి వరకు పొడిగించి అప్పుడు ఏదో కొన్ని ఖాళీలను తీసే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఓకేనా? నెక్స్ట్ చాలామంది అడుగుతుండేది 4th మెరిట్ లిస్టు ఏమైనా ఆగిపోతుందా దీనివలన అని అడుగుతున్నారండి. ప్రీవియస్ జరిగినటివి అవి ఎటువంటి పరిస్థితుల్లో ఆగవండి, వాటి పని అవి జరుగుతూనే ఉంటాయి. 4th మెరిట్ లిస్టు వస్తుంది, అంతేకాకుండా 5th మెరిట్ లిస్టు కూడా కంపల్సరీ వస్తుంది. నేను ఇంతకుముందు 5th మెరిట్ లిస్టు రాకపోవచ్చు అన్నాను, కానీ మనకు నోటిఫికేషన్ ఉండదు. కాబట్టి